తెలుగు ట్రేడింగ్ మాస్టర్కి మరొకసారి స్వాగతం. ఈ వీడియోలో మనం బ్యాంక్ నిఫ్టీస్ చార్ట్ని అర్థం చేసుకొని రేపటికి ప్రిపేర్ అవ్వడానికి ట్రై చేద్దాం రేపటి ట్రేడింగ్కి. సో వీకెండ్ అనాలిసిస్ వీడియోలో మనం ఆల్రెడీ డీటెయిల్గా మాట్లాడుకున్నాం. లాస్ట్ వీకెండ్ అనాలిసిస్ వీడియోలో మనం అన్ని టైం ఫ్రేమ్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ చాలా డీటెయిల్గా మాట్లాడుకున్నాం కదా. ఇప్పుడు ఇది బ్యాంక్ నిఫ్టీ 5 minutes చార్ట్. ఇది మనం బ్యాంక్ నిఫ్టీ ఒకసారి చూద్దాం, ఓకేనా. ఇది 5 minutes చార్ట్. ఈరోజు మంచి మూమెంట్ అయితే మనకు డౌన్ సైడ్కి దొరికింది. సో ఇదంతా ఇవాల్టి ప్రైజ్ యాక్షన్ బ్యాంక్ నిఫ్టీలో. ఒకసారి మనం బ్యాంక్ నిఫ్టీ చూద్దాం. సో బ్యాంక్ నిఫ్టీ ఇంతకుముందు మనం ఏం గమనించాం, అంతకుముందు ఫ్రైడే మనం ఇంట్రాడే చార్ట్ వీక్లీ అనాలిసిస్లో మాట్లాడేటప్పుడు ఇక్కడ మనం ఇదండి, చాలామంది ఇది బ్రేక్అవుట్ అయింది అనుకుంటారు, కానీ ఇక్కడ ఈ లెవెల్ ఉంది కదా, ఈ లెవెల్ ఇక్కడి నుంచి ఈ రెండు హైస్ని జాయిన్ చేస్తూ, ఓకేనా, ఈ రెండు హైస్, ఇది ఈ హైని జాయిన్ చేస్తూ గీసినట్లయితే థర్డ్ టైం ఇక్కడ ఫస్ట్ సెకండ్ థర్డ్ టైం ఇక్కడ మనకు రియాక్షన్ వచ్చేసరికి ఇక్కడ నుంచి బేరిష్ మొమెంటం డౌన్ సైడ్కి వచ్చింది ఇవాళ. అయితే ఈ ప్యాటర్న్ మనకు పర్ఫెక్ట్ డౌ థియరీ ప్యాటర్న్ అనమాట. ఇది చూద్దాం ఒకసారి. ఎలా అంటే మనకు ప్రైజెస్ బాగా అప్ ట్రెండ్లో ఉన్నాయి. ఇక్కడ ఒకనొక సందర్భంలో చూడండి, ఇక్కడ నుంచి కంటిన్యూస్గా ప్రైజెస్ పైకి వెళ్తున్నాయి. పైకి వెళ్ళిన తర్వాత ఇక్కడ హయ్యర్ లో ఒకటి ఫామ్ అయిన తర్వాత మళ్ళీ ఆల్మోస్ట్ ఈ షేప్, సారీ మనకు అక్కడికి అప్ అండ్ సాసర్ ఏం రాలేదులేండి. సో మళ్ళీ ఇక్కడ మనకు అప్ ట్రెండ్లో ఉన్నట్లుగానైతే మనకు ఈ లో బ్రేక్ అవ్వకూడదు, ఈ స్వింగ్ బ్రేక్ అవ్వకూడదు, కానీ ఇది బ్రేక్ అయింది ఈ పాయింట్లో. ఇది బ్రేక్ అయిన తర్వాత ఏం జరిగింది మనకు, ఇక్కడ ఈ మూమెంటం ఏదైతే ఉందో పుల్ బ్యాక్, ఈరోజు ఇక్కడ ఫస్ట్ టైం ఇక్కడ పైకి వెళ్ళిందా, ఫస్ట్ పుల్ బ్యాక్ తర్వాత ఎప్పుడైతే దీన్ని బ్రేక్ చేసిందో ఇక్కడ మనకు 2 candle కన్ఫర్మేషన్ కూడా కనబడుతుంది. ఇదండి 1 2 candle కన్ఫర్మేషన్ కూడా కనబడుతుంది. సో ఈ 2 candleలో ఒకవేళ ఎంటర్ అవ్వలేకపోయినా కూడా ఇది మళ్ళీ ఈ జోన్ అయితే ఇక్కడ మనకు ఇదండి, ఈ జోన్ అయితే దాటి పైన క్లోజ్ అవ్వలేదు. ఫైనల్గా ఈ జోన్ నుంచి కంటిన్యూస్గా మూమెంటం డౌన్ సైడ్కే వచ్చిందనమాట. సో ఇది క్లాసిక్ ఎగ్జాంపుల్ అనమాట. డౌ థియరీకి మనకు పైకి వెళ్ళింది, మొమెంటం కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, ఇది బ్రేక్ అయ్యి ఉండకూడదు కానీ వచ్చింది. మళ్ళీ ఈసారి లోవర్ హై ఫామ్ అయింది. ఇది ఒక హై అనుకుంటే లోవర్ హై ఫామ్ అయింది. లోవర్ హై తర్వాత ఎప్పుడైతే దీన్ని బ్రేక్అవుట్ అయిందో అక్కడి నుంచి మనకు చాలా క్లీన్ మూమెంటము టువర్డ్స్ డౌన్ సైడ్. మధ్యలో ఎంటర్ అవ్వడానికి రెండు ఆపర్చునిటీస్, 2 పుల్ బ్యాక్స్ అయితే దొరికాయి అనమాట ఇవాళ. సో ఇది బ్యాంక్ నిఫ్టీ చార్ట్ మనకు 5 minutes టైం ఫ్రేమ్లో. అయితే ఒకసారి నేను టైం ఫ్రేమ్ ఇంక్రీజ్ చేస్తున్నాను, ఎందుకంటే 5 minute టైం ఫ్రేమ్లో మన స్క్రీన్లో పట్టే అంతా దాటిపోయాం ఇప్పుడు మనం. సో కాబట్టి 15 minutes చార్ట్కి వచ్చాం. సో 15 minutes చార్ట్ ఎందుకు అంటే ఇక్కడ ఇప్పుడు ఎన్ని డేస్ ఇది కంటిన్యూస్గా ఒకే రేంజ్లో ట్రేడ్ అవ్వడం, 1 2 3 4 5 6 అండ్ ఇవాళ 7th డే కంటిన్యూస్గా ఇది ఒక హై, ఇది ఒక లో కనబడుతుందా మనకు. నీట్గా ప్రైజెస్ ఇక్కడే ట్రేడ్ అవుతూ ఉండడం కనబడుతున్నాయా. సో ఇప్పుడు దీని తర్వాత మనకి ఇంకా బ్రేక్అవుట్ రాలేదు. మళ్ళీ ఈరోజు కొత్తగా చెప్పే విషయం ఏం లేదు, ఈ జోన్ నుంచి బయటికి రావాల్సిందే ప్రైజెస్. సో డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం బ్యాంక్ నిఫ్టీ. సో డైలీ టైం ఫ్రేమ్లో చూసినా కూడా ఇక్కడ మనకు ఈ జోన్నే బ్రేక్అవుట్ అయ్యి బయటకి వచ్చేంత వరకు మనం ఏం డెసిషన్ తీసుకోకుండా ఉండడమే మంచిది. అయితే ఇక్కడ 2 విషయాలు. ఒకవేళ ఆ జోన్ బ్రేక్అవుట్ అయితే మనకు ఇక్కడ లెఫ్ట్లో ఇక్కడ 2 స్వింగ్స్ ఉన్నాయి చూడండి. ఈ 2 స్వింగ్స్ని ఒక జోన్ లాగా మనం మార్క్ చేసుకుంటే ఈ మొత్తం జోన్ మనం ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదా, ఈ జోన్ లాగా మార్క్ చేసుకుంటే ఈ జోన్ నుంచి ఒకవేళ బయటకు కనుక వస్తే ఈ రేంజ్ మాత్రమే కాదు, ఈ జోన్ ఓవరాల్ జోన్ గురించి చెప్తున్నా, ఈ జోన్ దాటి కిందకి కనుక వస్తే అప్పుడు మనకు ఎక్కువ మూమెంటం టువర్డ్స్ డౌన్ సైడ్ చూడడానికి అవకాశం ఉంది. అండ్ అలాగే ఇక్కడ ఈ గ్యాప్ ఎప్పటి నుంచో ఇది కూడా పెండింగ్ ఉంది. సో ఈ గ్యాప్ను కూడా మార్కెట్ ఎప్పుడు గ్యాప్స్కి ఇష్టం ఉండదు, పుల్ బ్యాక్ అయితే ఉంటుంది. సో ఈ పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇక్కడ రియాక్షన్ ఈ గ్యాప్ ఈ జోన్ దాటి పైకి వస్తుందా లేదా అక్కడి నుంచి మళ్ళీ టువర్డ్స్ డౌన్ సైడ్ వస్తుందా. మళ్ళీ టువర్డ్స్ డౌన్ సైడ్ వస్తే ఈసారి ఇక్కడ దీన్ని బ్రేక్అవుట్ అవుతుందో లేదో చూడాలి. సో మొత్తానికి ఒక గజిబిజి గందరగోళమైన వాతావరణంలో మనం ఇక్కడ బ్యాంక్ నిఫ్టీలో ఉన్నాం. సో చాలా జాగ్రత్తగా ట్రేడ్ చేయాల్సిన అవకాశం అయితే ఉందని గుర్తుంచుకోండి, ఓకేనా. అండ్ అది కాకుండా ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే, ఇంతకుముందు మనం క్లియర్గా అప్ ట్రెండ్లో ఉన్నామా, ఇప్పుడు మనకు ఈ స్మాల్ పుల్ బ్యాక్ తర్వాత ఇక్కడ బ్రేక్అవుట్ అయింది. మళ్ళీ ఈ జోన్లో మనము ఆల్మోస్ట్ రిజెక్షన్ చూసాం, కానీ ఇక్కడ మళ్ళీ ఇది బ్రేక్అవుట్ అవుతుందా లేదా అన్నది ఇప్పుడు మనకు క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. చూద్దాం, నిదానంగానే బ్రేక్అవుట్ చూసి దాని ప్రకారమే
మనం ట్రేడ్ చేద్దాం, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మీరు 5 మినిట్స్ కానీ 15 మినిట్స్ కానీ పాటిస్తుంటే కనుక దానికి తగ్గట్టు మీరు ట్రేడింగ్ డెసిషన్స్ అయితే స్వింగ్ లోస్ హైస్ మార్చేసుకుంటే ఇదంతా కూడా అవసరం లేదు. మీరు ఓన్లీ ప్యూర్ ప్రైజ్ యాక్షన్ మీద అక్కడ ట్రేడ్ చేయొచ్చు. అయితే నిఫ్టీలో కూడా ఇక్కడ సేమ్ అదే పరిస్థితి. నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ ఇది. నిఫ్టీ మనకి ఇక్కడ ఒక గ్యాప్ ఎప్పుడైతే క్రియేట్ చేసిందో ఈ గ్యాప్ రెసిస్టెన్స్ లా యాక్ట్ చేస్తుంది. కానీ ఈ గ్యాప్ పై వరకు వచ్చి ఇక్కడ నుంచి కనుక రిజెక్షన్ చూస్తే మనకు టువర్డ్స్ డౌన్ సైడ్ కొద్దిగా క్లారిటీ వస్తుంది. లేదా ఈ గ్యాప్ దాటి పైన కనుక క్లోజ్ అయితే పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. కానీ ఇక్కడ ఇదంతా ఇప్పుడు మనకు ఇదంతా కూడా ఒక జోన్ లాగా తీసుకుందాం. ఈ విక్ లోవెస్ట్ పోర్షన్ వరకు ఇది ఇప్పుడు దీన్ని దాన్ని దాటుతుందా మనకి ఇంకా తెలియదు. సేమ్ ఇక్కడ సేమ్ బ్యాంక్ నిఫ్టీలో లాగే నిఫ్టీలో కూడా ఎంత బాగా ప్రైజెస్ ఇక్కడ అక్యుములేట్ అవుతున్నాయి చూడండి. ఒకే జోన్లో ఉన్నాయి ప్రైజెస్, ఒక రెక్టాంగిల్లో ఉన్నాయన్నమాట ప్రైజెస్. ఇక్కడ ఇదండి ఒకే రెక్టాంగిల్లో మనకు ఒక బాక్స్ రేంజ్లో ట్రేడ్ అవుతున్నాయి. దీని నుంచి బయటకు రానిద్దాం. ఇదర్ టువర్డ్స్ అప్ సైడ్ వస్తే మనం గమనించాల్సింది ఈ గ్యాప్ అనమాట. ఈ గ్యాప్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేస్తుంది. టువర్డ్స్ డౌన్ సైడ్ కనుక వచ్చినట్లయితే మనం ఇక్కడ గమనించాల్సింది దీన్ని దాటి మొత్తానికి కింద ఈ లెవెల్ని దాటి క్లోజ్ అవుతుందా, ఈ లెవెల్ని దాటి క్లోజ్ అవుతుందా లేదా అన్నది మనం ఒకసారి గమనించాలి. దాన్ని దాటితే అప్పుడు మనకు నెక్స్ట్ లెవెల్ ఇది కాబట్టి కొద్దిగా మొమెంటం దొరకడానికి ఈ గ్యాప్లో ఛాన్స్ అయితే ఉంది. సో ఇది మనకు నిఫ్టీ పరిస్థితి. నిఫ్టీ కావాలంటే ఒకసారి 5 మినిట్స్ చార్ట్ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లుగానే. సో ఇదండి నిఫ్టీ చార్ట్ ఇక్కడ, ఓకేనా. సో చాలా సింపుల్గా చెప్పాలంటే ప్రైస్ యాక్షన్ దాండి ఫస్ట్ మార్కెట్ ఇక్కడ ఓపెన్ అయిందా, ఈ లెవెల్లో ఓపెన్ అయింది. ఓపెన్ అయినప్పటి నుంచి టువర్డ్స్ డౌన్ సైడే ఉన్నాం కాబట్టి అది రెసిస్టెన్స్ లెవెల్ అనుకుందాం. ఒక పుల్ బ్యాక్ ఈ ఫేజ్లో వచ్చింది కదా, ఇక్కడ నుంచి పుల్ బ్యాక్ వచ్చింది కదా. సో దీన్ని ఈ లెవెల్ని కనుక మనం ఒక జోన్గా మార్క్ చేసుకుంటే ఇక్కడ నుంచి బ్రేక్అవుట్ అయింది. ఇక్కడ నుంచి ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయింది అనుకోండి. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయితే నెక్స్ట్ ఇమీడియట్గా మనకు ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ ఇక్కడ కనబడింది. కానీ కన్ఫర్మేషన్ క్యాండిల్ నార్మల్ క్యాండిల్ కాదు, ఇది ఒక ఇన్వర్టెడ్ హ్యామర్ క్యాండిల్ అనమాట. సో ఇన్వర్టెడ్ హ్యామర్ అనేది ఒక రివర్సల్ సైన్ కాబట్టి ఈ క్యాండిల్ గురించి చెప్తున్నా. రివర్సల్ సైన్ కాబట్టి ఇంకా కొద్దిగా వెయిట్ చేయడమే బెటర్. సో దీని తర్వాత ఏం జరిగింది, మళ్ళీ ప్రైజెస్ మనకు పైన ఈ రేంజ్లో క్లోజ్ అయ్యాయి. అలానే ఇక్కడ డెసిషన్ తీసుకోలేము, ఎందుకంటే ఎక్కువ రిజెక్షన్స్ వెంటనే ఈ జోన్లో ఉన్నాయి కాబట్టి. ఇప్పుడు ఇది తెలియకుండా ఇది ఇంకొక లెవెల్ ఫామ్ అయిపోయింది కాబట్టి ఈ లెవెల్ దగ్గర మనం ఈ విక్ మొత్తాన్ని కనుక మనం ఒక జోన్ లాగా డిస్ట్రిబ్యూట్ చేసినట్లు కనుక అయితే ఇప్పుడు మనకి ఈ జోన్లో నుంచి పుల్ బ్యాక్ ఇద్దండి. ఈ క్యాండిల్ బ్రేక్అవుట్ అయినట్లుగా కనబడుతుంది. దాని తర్వాత పుల్ బ్యాక్ వచ్చినప్పుడు ఇది ఇంతకు ముందులాగా ఇక్కడలాగా కాకుండా ఇక్కడ ఏమైంది, మనకు ఈ జోన్ కంటే పైన క్లోజ్ అయింది. కానీ ఇక్కడ ఈ జోన్ కంటే ఇక్కడ పైన క్లోజ్ అవ్వలేదు. ఇక్కడ మళ్ళీ దీన్ని దాటి ఈ క్యాండిల్ ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఎక్కువ కన్విక్షన్ కొద్దిగా రిస్క్ తీసుకునే వాళ్ళంటే ఇక్కడ ఎంటర్ అయ్యి ఉండొచ్చు. సో ఇది ఒక మంచి మూమెంటం మనకు ఇవాళ ఆపర్చునిటీ అయితే నిఫ్టీలో కూడా దొరికిందనమాట. సో ఇంకా చూసుకుంటే ఇదండి లాస్ట్ స్వింగ్లో కూడా ఇక్కడ ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉంది. ఎలాగంటే ఇక్కడ మనకు ఈ లెవెల్లో ఇదంతా ఒక మూమెంటం కిందకు వచ్చిన తర్వాత ఒక పుల్ బ్యాక్ అయింది కదా. ఈ పుల్ బ్యాక్ అయిన తర్వాత ఇక్కడ మనకు ఒక బేరిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్ ఇక్కడ కనబడింది చూడండి. ఇక్కడ బేరిష్ ఎంగల్ఫింగ్ ప్యాటర్న్ మనకు ఇది ఒక రివర్సల్ సైన్ కాబట్టి అక్కడ నుంచి ఆల్రెడీ అంతకు ముందున్న ఫేజ్ ఏంటి డౌన్ ట్రెండ్ కాబట్టి ఇది ఒక స్మాల్ పుల్ బ్యాక్ తర్వాత ఇక్కడ ఒక రివర్సల్ సైన్ వచ్చింది కాబట్టి అక్కడి నుంచి ఇది ప్రైమరీ టార్గెట్గా తర్వాత ట్రయల్ చేస్తున్నట్లుగా వెళ్ళినట్లయితే ఆల్మోస్ట్ ఈ లెవెల్ వరకు ఇవాళ క్లోజింగ్ లెవెల్ వరకు వచ్చి ఉండొచ్చు అనమాట. సో ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ పరిస్థితి. సో తిరిగి మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఛానల్కి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.